రండి. ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు, ప్రభు బలలో పాల్గొనక మునుపు దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మనం ధ్యానించేటటువంటి అంశం ఏంటో గుర్తుందా? ఏంటిది? యుగ సమాప్తి. యుగ సమాప్తి ఎలా జరగబోతుంది, దానికి ముంగట మానవుడు యుగాన్ని ఎలా ఆరంభిస్తూ వచ్చాడు అన్నది ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం. ఎలా ఆరంభించాడండి మానవుడు? 7 విషయాలు చెప్పండి. మొదటిగా ఆజ్ఞ చెప్పండి. దేవుని ఆజ్ఞ మేరటంతో ఆరంభించాడు. 2 చేయొద్దన్న పని చేయటంతో ఆరంభించాడు. 3 దేవుని మీద నింద వేస్తూ ఆరంభించాడు. 4 చేసిన పాపను కప్పెట్టుకుంటూ యుగాన్ని ఆరంభించాడు. ఇక మీరు ఆగవచ్చు. మీరు అధిక మంది కాబట్టి, స్త్రీలకే ప్రాధాన్యత కాబట్టి 4 పాయింట్లు మీకు, మిగతా 3 బ్రదర్స్ చెబుతారు. సరే, 5వదిగా యుగం ఎలా ఆరంభించబడింది అన్న? అతిక్రమంతో. 6 మరణముతో. 7వదిగా సాతానికే అధికారం ఇచ్చేసి యుగాన్ని ఆరంభించుకుంటూ వచ్చారు. దేవుడిచ్చిన అధికారం కోల్పోయి. ఇది మానవుని యొక్క జీవితంలో యుగం ఇలా ఆరంభిస్తూ వచ్చాడు. ఇలా ఆరంభించబడినటువంటి మానవుడి యొక్క స్థితిగతులను ప్రభు చూసి తన జీవితాన్ని మార్చి తనకు ఒక క్రొత్తదనంలో తీసుకొచ్చి, తనలో ఒక నూతన అనుభవాన్ని తీసుకొచ్చి, నూతన స్వభావాన్ని ఇచ్చి, ఆ పాత యుగానికి సంబంధించినవన్నీ తీసివేసి పరలోక రాజ్యాన్ని వారసులుగా చేయటం కొరకై ఆయన చేసిన కలువరి శిలువ కార్యం, ఆ శిలువ కార్యం ద్వారా ఆ యుగానికి సంబంధించిన మన జీవితాన్ని మార్చబడి క్రొత్తదనంలోకి వచ్చిన అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇది ఆరాధనలో మనం చూసాం. ఇప్పుడు బైబిల్ ఏమంటుందంటే, అసలు ఈ యుగ సమాప్తి ఎట్లా జరగబోతుంది? శిష్యులు కూడా అడుగుతూ వస్తున్నారు. శిష్యులు అడిగింది ఏంటండి? ఒకసారి చదవండి అక్కడ చూసి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు, మత్తయి సువార్త చూడండి, అందరూ చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి. ఏమడుగుతున్నారంటే, ఈ యుగం సమాప్తం అవుతుందన్న సూచనలు చెప్పమంటున్నారు. అంటే అర్థం చేసుకోండి, యుగం సమాప్తం అయ్యే దాని గురించి కాదు, అవ్వకముందు ఏం జరగబోతుంది అర్థమవుతుందండి. యుగ సమాప్తం అవ్వకముందు ఏం జరుగుతుంది చూడండి. యుగం సమాప్తం అవుతుంది అనుకున్న దానికి ముంగట ఇది కంప్లీట్ అయిపోతుంది, ఇది ముగించబోతుంది అన్న దానికి ముంగట ఏం జరుగుతుంది అక్కడే రాయబడుతున్నమాట. ఏమేమి ఉండేయండి? యేసు వార్త ఎట్లనో, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. మొట్టమొదటిగా ఏం జరగబోతుందండి సూచన? మనల్ని మోసపుచ్చే వాళ్ళు వస్తారు. పలువురు క్రీస్తునని, పలువురు ఎక్కడికి ఇస్తున్నాడు అక్కడికి ఇస్తున్నాడని మోసం చేసేవాళ్ళు ఉంటారు. 2 నా పేరట వచ్చి క్రీస్తునని చెప్పి మనం మోసపరుస్తున్నారు. ఆయన అనేకులు మోసపరుస్తున్నారు, ఆయన పేరట వస్తున్నారు. 3 యుద్ధములు జరగబోతున్నాయి. 4 కలవరం ఉండబోతుంది. 5 ఇంకా జనం మీదకి జనం వేస్తున్నారు. 6 రాజ్యం మీదకి రాజ్యం వేస్తున్నారు. 7 భూకంపాలు కావచ్చున్నాయి. 8 వేదనలు ఆరంభించబడుతున్నాయి. 9 శ్రమల పాలవుతున్నారు. 10 చంపబడుతున్నారు. ఇంకా 11 ద్వేషించబడుతున్నారు. ఇంకా అభ్యంతరాలు వస్తున్నాయి. 12 13 సో 12 చాలండి. 12 మంది శిష్యుల దగ్గర 12 కోణాల్లో ఉంది ప్రభు రాకడ. 14 కూడా చెప్పొచ్చు. ప్రభు రాకడ సూచనలు ఇంకా చాలా ఉన్నాయి. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురు మోసపరుస్తారు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట. వీటన్నిటికీ కారణము ప్రభువు రాకడ సమీపిస్తుంది, యుగానికి ముగింపు వస్తుంది అనేది అర్థమవుతుందండి. యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపిస్తుంది. ఈ యుగం ఏమైపోతుంది? సమాప్తం చేయబడుతుంది. సమాప్తము అంటే అర్థం ఏంటి చెప్పాలి? సమాప్తం అంటే ముగించబడినది లేదా కంప్లీట్ అయ్యింది, ఇంకా దాని యొక్క పరిమాణం నిండిపోయినదని అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే,
ఈ యుగానికి సమాప్తం వచ్చేస్తుంది. అంటే ఈ యుగం అన్నది ముగించబడబోతున్న రోజులు రాబోతున్నాయి. ప్రజలు ఇంకా ఎలా ఉన్నారంటే మేడలు కట్టుకోవాలి, మిద్దెలు కట్టుకోవాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలి, పెళ్లిళ్ళకి ఇవ్వాలి, ఇంకా రకరకాల ఆలోచనలు ఉన్నారు ప్రజలు. ఇంకా ప్రజలు ఎలా ఉన్నారంటే సమయం ఉంది కదా, తరుణం ఉంది కదా, ఇంకా చాలా టైం ఉంది అనుకునే రోజుల్లో ఉన్నారు ప్రజలు. అందుకే బైబిల్ ఉంది, మోసపోకుడి. ఏం జరగబోతుందండి? మోసపోయే సందర్భాలు రాబోతున్నాయి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే ఇంకా సమయం ఉంది, ఇంకా ప్రభు రాకడ సమయం ఉంది, ఇంకా యుగ సమాప్తికి సమయం ఉంది, ఇంకా అన్ని జరగలేదు, ఇంకా ప్రభు చెప్పిన కార్యాలను అవ్వలేదు. ఎవరైతే అశ్రద్ధ కలిగి ఉంటారో ఈరోజు అటువంటి వారు శ్రద్ధ పెట్టి వాక్యం వినాలి. ఎందుకు తెలుసండి? ప్రభు రాకడ సూచన, యుగ సమాప్తి సూచన అంటే చెప్పాడు. యుద్ధాలు జరుగుతున్నాయి, జనం మీద జనం వేస్తారు, రాజ్యం మీద రాజ్యం వేస్తారు, కొట్లాట్లు ఉంటున్నాయి, ప్రేమ చల్లారిపోతుంది. ఇంకేం చేస్తారు? పలువురు వచ్చి ఆయన పేరిట మోసం చేసేవాళ్ళు ఉంటారు, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రభు రాకడ సమీపిస్తుంది. ఇవన్నీ జరిగిపోతూ వచ్చినాయి, జరగవలసినవి కాదు. ప్రేమ చల్లారిపోయింది లేదు ఈ రోజులో కుటుంబంలో లేదు, భార్యాభర్తల మధ్యలో లేదు, సంఘంలో లేదు, ఇంకా అన్నదమ్ముల మధ్యలో లేదు, అక్క చెల్లెల మధ్యలో లేదు, రక్త సంబంధికుల మధ్యలో లేదు, చివరికి భార్యాభర్తల మధ్యలో కూడా ప్రేమ చల్లారిపోయిన దినాలు ఇవి. వాక్యం నెరవేర్చబడిందా లేదా? ప్రభు రాకడ సమీపిస్తుందా లేదా? ప్రభు రాకడ సూచన నెరవేర్చబడిందా లేదా? పలువురు అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, వచ్చి ఏం చేస్తున్నారు? అనేకులు మోసపరిచే వారు ఉంటారు. మోసపోతున్నామో లేదా? ఈరోజు క్రైస్తవులు అనబడుతున్న వారు ఎంతో మంది అనేకమైన బోధకులను బట్టి, బోధకుల యొక్క మాటలు విని మోసపోతున్న వారు 199 మంది ఉంటారు. వాక్యం నెరవేర్చబడలేదా? నెరవేర్చబడిందా లేదా? ఇంకా చెప్పాలంటే యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్, పాలస్తీనా అనే దేశం, ఇజ్రాయెల్ దేశం, ఇవన్నీ వాస్తవాలు జరుగుతున్నాయి. అంటే వాక్యము నెరవేర్చబడిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మనం ఎక్కడ ఉన్నామంటే ఇంకా చాలా టైం ఉంది యేసు ప్రభు రావటానికి. ఇంకా టైం చాలా ఉంది. ఎందుకంటే ఈ 2024 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల పూర్వం నుండి వస్తున్నాడు అంటున్నారు, కానీ రాలేదు కదా. మా తల్లులు పుట్టారు, మా తండ్రులు పుట్టారు, వాళ్ళు చనిపోయిన వాళ్ళు పిల్లలు పుట్టారు, పిల్లలుగా మేము పుట్టాం, ఇంకా ప్రభు రావటం లేదు కదా. సమయం చాలా ఉంది. నేను పెళ్లి చేసుకోవాలా, నాకు మంచి భార్య రావాలి, నేను పెళ్లి చేసుకోవాలా, పిల్లలు పుట్టారు, వాళ్ళ పిల్లలు చేరి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చూడాలి. ఎంత ఆశ మానవుడికి ఉందో. ఒక విషయం చెప్పమంటారా? మీ ప్రాణం ఏ పాటిది? నీటి మీద బుడగ లాంటిది. అంతలో కనబడి, కొద్దిసేపు కనబడి అంతలో మాయమైపోయి, అరే ఒక్క ఆవిరిని ఎంతగా ఊహించుకుంటున్నావో అర్థం చేసుకోండి. క్షణములోనే పోయే ప్రాణము. ఈ ప్రాణాన్ని మనలో పెట్టుకుని ఇంకెంత కాలం ఉండిద్దో, ఇది పోయిద్దో లేదో దానికే తెలియదు. కానీ ఇంకా మనం ఉండాల్సిన పిల్లల తరాన్ని కూడా ఆలోచిస్తాం. సో బైబిల్ ఏమంటాం తెలుసండి? ప్రభు రాకడ సూచన నెరవేర్చబడి. తప్పు కాదు ఈ మాట అంటే, ఎందుకంటే బైబిల్లో ప్రభు చెప్పిన నెరవేర్చబడుతున్నాయి లేదా? యుద్ధాలు జరుగుతున్నాయి లేదా? జనం మీద జనం వేస్తున్నారు లేదా? ప్రేమ చల్లారిపోయిందా లేదా? ఇంకా అబద్ధ ప్రవక్తలు వస్తున్నారా లేదా? ఇంకా ఈ 12-14 అంశాలు చెప్పాను నేను. ఇవన్నీ జరిగినాయా లేదా? జరుగుతూనే కూడా ఉంది. అంటే అర్థమేంటి? యుగ సమాప్తి అవ్వబోతుంది. కానీ విశ్వాసులమైన దేవుని బిడ్డలు అనబడుతున్న మనకి మన యొక్క మనోనేత్రాలు, అంధకార సంబంధమైన లోక సంబంధమైన దేవత మనోనేత్రాలు మూయడం ద్వారా ప్రభు వచ్చే దినము గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. సాధారణ ఏం చేస్తుందండి? అంధకారం కమ్మేసింది. ఏంటి అంధకారం అంటే? ఇంకా ప్రభు రావడానికి టైం ఉంది, ఇంకా ప్రభు రావడానికి సమయం ఉంది, ఇంకా సూచనలన్నీ నెరవేర్చబడాల, ఇంకా చాలా టైం ఉంది. ఇదొక అంధకారం విశ్వాసులకి, దేవుని ప్రజలకి, వారి యొక్క మనోనేత్రాలకి కమ్మివేసింది. కాబట్టి ఈ రోజుల్లో ప్రజలు బలంలో కూడా సరైన విధాల్లో పాల్గొనలేకపోతున్నారు. సరైన విధానంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడి, నేను త్వరగా రాబోతున్నాను. యోహాను సువార్త 14 మొదటి వచనం అంటే, నేనుండు స్థలంలో మీరు ఉన్న, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేనుండు స్థలంలో మీరు ఉండగా మరలా వచ్చిన తీసుకెళ్తాను అన్నాడు. ఆయన చేసే పని చూడగా ఆయన మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడం కొరకు వెళ్ళాడు. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను కాబట్టి జ్ఞాపకం చేసుకోండి.
నా రాకడ సమీపిస్తుంది, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. ఒకరోజు ఓ సహోదరుడు బలమైన రీతిలో వర్తమానం చెబుతున్నాడు. బలమైన రీతిలో వర్తమానం, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపింపు ఉంటే సేవకుడు చెబుతున్నట్ట, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పి చెబుతున్నానంట. చెబుతా ఉంటే మీరేనే ఉంటారు, చెబుతూ ఉండగా ఆ టేబుల్ ఇది కొద్దిగా గట్టిగానే ఉంది. నేను రావడంతోనే చెక్ చేసి ఎట్లా ఉందని, గట్టిగానే ఉంది. ఆ టేబుల్ కొద్దిగా లూజుగా ఉంది. ముసలాం వృద్ధాప్యం ఉన్నాము, వెనక కూర్చోవలసినాము, ఆ రోజు కాక ముందర కూర్చుంది. ముంగడు కూర్చుంటే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పి ఆయన టేబుల్ నెట్ అన్నాడంట. టేబుల్ ఇరిగి ఆమె మీద పడ్డాడు. అయ్యా, తప్పు నీది కాదు, క్షమించండి, నీది కాదు, నువ్వు త్వరగా వస్తానన్నావు, నేనే తప్పుకోకుండా ఆలస్యం చేసి నీ తప్పు నాదేనన్నాడు. సో ఇప్పుడు ఈ టేబుల్ ఏమి ఎరగదులేండి, గట్టిగానే ఉంది. సో దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకోవాలి, త్వరగా వస్తున్నాడు కాబట్టి ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. బలంగా పాల్గొంటావు, ప్రభా నువ్వు రాబోతున్నావు, అయితే నువ్వు చెప్పిన వాటిని నెరవేర్చబడి. యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి, జనం మీద జనం వేస్తున్నారు, రాజ్యం మీద రాజ్యం వేస్తున్నారు, కుటుంబాల్లో, బంధువుల్లో, భార్య భర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, తల్లి బిడ్డల మధ్యలో, కుమారుల మధ్యలో, కుమార్తెల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో, సంఘంలో, సేవకుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో ప్రేమ చల్లారిపోయిన దినాలు ఇవన్నీ జరుగుతుంటే నీ రాక సమీపిస్తుంది. కుటుంబంలో సమాధానం లేదని కాదా, సంఘంలో సమాధానం లేదని కాదా, బంధువుల సమాధానం లేదని కాదా, రక్త సంబంధికుల సమాధానం లేదని కాదా, భార్యాభర్తల మధ్య ఒకటే ఉండే భార్యాభర్తల మధ్య సమాధానం లేదంటే ప్రభు అక్కడ సూచన కావా? చల్లారిపోయింది ప్రభు చెప్తున్న మాట వాస్తవం, చల్లారిపోయింది ప్రభు ప్రేమ. అందుకంటాడు ఆయన ఊరకనే మాట చెప్పల, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును, అవే దినాలు ఇవన్నీ కూడా, ప్రభు రాకడ సూచనలు ఇవన్నీ. యేసు క్రీస్తు ప్రభువారు ఆకాశం మేఘాలుడే మహామహిమతో రాబోతున్న దినాలు ఇవి. ఈ దినముల ఆషామాషి కాదు, అశ్రద్ధ దినాలు కాదు, రేపో ఎల్లుండో అనుకునే దినాలు కాదు. బైబిల్ అంటే నేడే మిక్కిలి అనుకున్న సమయం. నేడే అంటే ఈ క్షణమే, ఈ దినమే, ఈ గడియే అనుకూల సమయం ఇది. బహుశా ప్రభు రావటానికి అనుకూల సమయం అయితే మన జీవితాలు ఎలా ఉంటే పరీక్షించుకోండి. అర్థమవుతుందండి ప్రియులారా? ప్రభు రాకడకు సూచనలు బయలుపరచబడుతున్నాయి. ఆయన త్వరగా రాబోతున్నాడు. అయితే యుగం ఎలా సమాప్తి అవుతుంది, యుగ సమాప్తికి సూచనలు చెప్పాడు. అంటే యుగం సమాప్తి అవ్వక మునుపు సూచనలు ఏం జరుగుతాయి, ఇవన్నీ జరిగిన తర్వాత జరుగుతుంది కాబట్టి అవి యుగ సమాప్తి అవ్వక మునుపు జరగబోయే ఏంటన్నది చెప్పాడు. మత్తయి సువార్త 24లో జరగబోయే చెప్పాడు. ఇప్పుడు వరకు మీకు చెప్పిన వాక్యం అంతా కూడా జరగబోయేదానికి మొదటే ఇప్పుడు వరకు మనం ధ్యానించింది. ఎప్పుడు టేబుల్ వర్తమానం స్టార్ట్ చేసిన కాడి నుంచి దాదాపు 15 నిమిషాలు అయింది. ఈ 15 నిమిషాల వర్తమానం అంతా కూడా ఆయన యుగ సమాప్తి, యుగానికి సమాప్తం చేయక మునుపు జరిగే పరిస్థితులు మనం ధ్యానిస్తూ వచ్చాం. అసలు యుగ సమాప్తి ఎలా ఉండబోతుంది, ఈ యుగాన్ని ఎలా సమాప్తం చేయబోతున్నాడు. సండే స్కూల్ ఒక 10 నిమిషాలు ముగించి తీసుకొచ్చేయండి పిల్లలు. సండే స్కూల్ పిల్లలను కూడా ఈరోజు తీసుకొచ్చేయండి. ఈ యుగ సమాప్తి ఒక 10 నిమిషాల్లో, ఈ యుగ సమాప్తి, ఈ యుగం మొత్తము కూడా ఎలా సమాప్తం చేయబడుతుంది, ఎలా సమాప్తం అయిపోతుంది అన్నది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇది అందరూ వినవలసిన మాటలు. అర్థమవుతుందండి? పొరపాటున బయటికి లేచి వెళ్ళారా, ప్రభు వస్తే ఏమైంది, వెళ్ళాక గురించి కాదు, ఉండవండి, చాలా నష్టపోతాం. జాగ్రత్తగా వినండి, అటు ఇటు చూడొద్దు. నేను ఏ ఫ్యాన్ కింద కూర్చున్నానో కరెక్ట్గా అని కూడా చూసుకోవద్దు. ఎక్కడ కూర్చున్నా వాక్యం వినాలి. ప్రాముఖ్యమైన మాట ప్రార్థన, ప్రభు నడిపింపు కొరకై. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు, వాక్యం మీది నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కొనలు మీ వైపు వీక్షిస్తుండగా మీ సహాయం అనుగురించి మహిమ పొందండి. యుగ సమాప్తికి ఏం జరగబోతుందో బైబిల్లో ఉన్నాయి. దేవా, యుగ సమాప్తి ఎలా జరగబోతుందో కూడా చూస్తున్నాం. సూచనలు బయలుపరిచారు, మీరే తెలియపరిచారు. అదే రీతిలో యుగ సమాప్తి ఎలా ఉండబోతుందో కూడా మీరు తెలియపరిచారు. దేవా, మేము ఇంకానూ సూచనల దగ్గరే ఆగి ఉండాం, సమాప్తం దగ్గరికి ఇంకా రాలే.
కాబట్టి వాళ్ళ దగ్గర నేను పూర్తిగా జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. దేవా, ఈ సమాప్తం అవ్వక మునిపే నేను ఏ విషయాలు సమాప్తం చేసుకోవాలో అవి సమాప్తం చేసుకోవడానికి సహాయం చేయండి. మా జీవితాల్లో వర్తమానం ధ్యానించబోతున్న సహాయం చేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడసలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడమని, మాలో ఉన్న బలంగా క్షమించమని, ఈరోజు ఈ వాక్యం అంతా దీవించమని, శత్రు సిగ్గు మీకు మైండ్ తెచ్చుకుని మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తెచ్చారా? తెచ్చారా? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, 3వ వచనం. చాలక్క. కాబట్టి యుగ సమాప్తి. ఏమి సమాప్తం అండి? యుగ సమాప్తి. ఈ యుగం అన్నది ప్రభు ఎలా సమాప్తం చేయబోతున్నాడు అని అంటే, రండి ప్రకటన గ్రంథము 'దేవుని యొక్క వాక్యంలో నుండి మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో మృత్యువు చదవండి అక్క. చాలక్క, చాలక్క. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరకు వచ్చి శిష్యులు అడుగుతున్నారు, యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? సూచనలు అడిగారు. కానీ అసలు యుగ సమాప్తి ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఎలా ఉండబోతుందంటే యుగం సమాప్తి మొట్టమొదటికి ఇక్కడ రాయబడుతుంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనములో, మరణము వలన, పుటము వేయబడి కింద రాయబడుతూ వచ్చింది, చదవండి, తెగులు వలన. ఈ యుగం అన్నది ఎలా సమాప్తం అవబోతుందంటే తెగులుతో అవ్వబోతుంది. ఏడు రకాలు చూడొచ్చు, కానీ దాంట్లో ఒక విషయం చూస్తున్నాం. ఎలా యుగం అన్నది యుగం సమాప్తం అయిపోతుంది తెలుసండి? ఎలా యుగం అన్నది సమాప్తం అవబోతుందంటే తెగులుతో. దేనితో? తెగులు. చూడండి, మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సన్నివేశం ఏంటంటే, తెగులు రావటం ద్వారా ప్రజల్లో కానీ మనుషుల్లో కానీ తెగులు అన్నది సంప్రాప్తం అవటం ద్వారా ఏం జరుగుతూ వస్తుందో తెలుసండి? యుగం అన్నది సమాప్తం అవబోతుంది. యుగం అన్నది సమాప్తం అవబోతుంది. మీరు చూడండి, దీని గురించి మళ్ళీ తర్వాత కూడా మనం ధ్యానిస్తాం. కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఎలాంటిది? కోవిడ్ కంటే ముంగట ఇంకొక బలహీనత, అనారోగ్యం వచ్చింది. అది పెద్దవారికి అయితే, వెనక కూర్చున్న కుర్చీలు ఉన్న వారికి అయితే బాగా తెలిసింది. కలరా అని ఒక అనారోగ్యం వచ్చింది ఒకప్పుడు, తెలుసన్నా? చాలా పెద్దవాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి కలరా, ఆ కలరా వచ్చినప్పుడు కూడా నాకు చాలామంది చెబుతూ వచ్చారు, చాలామంది ప్రాణభయంతో ఉన్నారట. ప్రాణభయంతో భయభ్రాంతులై ఎవరు ఎలా ఎప్పుడు ఎలా చనిపోతారో కూడా తెలియనటువంటి భయంతో ఉన్నారట. అదే రీతిలో కొంతకాలానికి ఏమొచ్చింది? కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఏమనుకున్నారు అందరూ? చైనా వాడు చేసాడు తప్పు అనుకున్నాడు. సరే, తప్పు ఒప్పో సంగతి తర్వాత ఎక్కడి నుండి సంప్రాప్తి అయింది? ఆదాము నుండి యుగం మన దగ్గరికి ఎలా సంప్రాప్తి అవుతూ వచ్చిందో, చైనా వాడి దగ్గర నుంచి అందరికీ సంప్రాప్తి అవుతూ వచ్చింది అనుకో. చైనా నుండి స్టార్ట్ అయింది, అవునా కదా? సరే, ఇప్పుడు చూడండి, కోవిడ్ ఒక చోట నుంచి ఆరంభమయ్యే ఒక తెగులు ఎక్కడి వరకు వచ్చింది? భూమి అంతటా తిరుగుతూ వచ్చింది. అంటే ఒక తెగులు అన్నది భూమిలోకి వచ్చి, ఒక తెగులు అన్నది భూమి మీద సృజించబడి, ఒక తెగులు అన్నది భూమి మీద తెగులు అన్నది భూమి మీదకి వచ్చిన తర్వాత అక్కడితోనే ముగించుతుందా? ఆ ఒక్క ప్రాంతం వరకు అయిపోతుందా? ఎక్కడి వరకు అవుతుందండి చెప్పండి? దేశం మొత్తం వచ్చింది.
మన దేశం మొత్తం వచ్చిందా లేదా? అనేక ప్రాంతాలు అనేక దేశాల్లో కూడా వస్తుంది. చూడండి, ఈ యుగం అన్నది ఎలా ముగించబడుతుందంటే తెగులు ద్వారా ముగించబడుతుంది. ప్రజల్లోకి భయంకరమైన తెగుళ్ళు వచ్చేస్తాయి. ఏమొస్తాయి? తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు. ఈ తెగుళ్ళు బట్టి మానవుని యొక్క జీవితంలో ఈ మరణం అన్నది ఒకటి రావటం ద్వారా, తెగులు ద్వారా వస్తున్న కోవిడ్ ద్వారా ఎన్ని వేల లక్షల మంది చనిపోయారు. మనుషుల్ని పాత పెడతాను కూడా సమయం లేక ఆ మధ్యకాలం సమయంలో కోవిడ్ వచ్చినప్పుడు నేను ఇక్కడే రేపల్ల దగ్గర ఆ పమిడిమరి అనే గ్రామంలో సేవ చేస్తూ ఉన్నా. తెనాలిలో నాకు తెలిసినంత వరకు, తెనాలని మీకు అందరూ తెలిసే ఉండేది, తెనాలి కాదండి, తెనాలిలో హాస్పిటల్ నుండి గుంటూరులో కానీ తెనాల్లో కానీ అక్కడ చితికార్చే వాళ్ళు ఉంటారు చూసాం. మనకైతే సమాధులు తవ్వి పాత పెడతారు, కానీ హిందువులకైతే కాల్ చేస్తూ ఉంటారు. కాల్ చేసే ప్రాంతంలో చాలామంది ఆ కాటి కాపర్లు అంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మొదటే పేర్చుకుని పెట్టుకుని సిద్ధంగా ఉండేవాళ్ళు అంట. ఒక 20-30 ఏమంటారు కాల్చడానికి, 20-30 శవాలు కాల్చడానికి సిద్ధంగా పెట్టుకునే వాళ్ళంట. ఈయన పేర్చుకుని, ఎందుకు? వచ్చేవాడు ఎటు వస్తాడు, ఇదైతే ఖాళీగా ఉండదు. వచ్చినట్టు పడుకోబెడుతున్నారు, కాల్చేసి బూడి తీసేస్తున్నారు. ఎందుకని? తెగులు అన్నది అలా సృజించబడుతూ తెగులు అన్నది వచ్చింది కాబట్టి ప్రజల యొక్క మరణాలు సంప్రాప్తి అవుతూ వచ్చినాయి. యుగ సమాప్తి ఎలా ఉండబోతుందంటే తెగులుతో ఆరంభించబడుతుంది. ఒక తెగులు అన్నది మానవులోకి వస్తుంది, లేదా తెగుళ్ళు మానవులోకి వచ్చి అనేక రకమైన తెగుళ్ళని కూడా మానవులకు సంప్రాప్తి అయ్యి మానవుడికి వచ్చిన తెగుళ్ళు బట్టి మానవుడు ఏమవుతున్నాడు, మానవుడు ఏం కావుతున్నాడు తర్వాత సంగతి యుగ సమాప్తి అవబోతుంది. యుగంలో ఉన్నటువంటి లేదా ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లో అనేక మంది యొక్క జీవితాలు, వారి యొక్క రక్తమాంసాలన్నీ కూడా మృతమైన రంగులోకి వచ్చేస్తున్నాయి. తెగుళ్ళు రావటం ద్వారా, తెగులు సంప్రాప్తి అవటం ద్వారా, తెగులు అనుమతించడం ద్వారా ఈ యుగం అనేది మొట్టమొదటిగా అంతమవటానికి, యుగం సమాప్తి అవడానికి మొదటి కారణం తెగులు. ఏంటిదండి? తెగులు. అందుకే దేవుని వాక్యం ఒక మాట ఉంటుంది, నీ గుడారములకు ఏ తెగులు నీ గుడారములకు. గుడారము అంటే అర్థం ఏంటి? మనమే దేవుని ఆలయం, దేవుని ఆలయమే, దేవుని సన్నిధే, దేవుని యొక్క ప్రత్యక్షతే, దేవుని యొక్క మహిమతో నింపబడిందే దేవుని యొక్క మందిరం. సో బైబిల్ ఏమని సెలవిస్తూ వస్తుందంటే మనకి ఏ తెగులు రాకుండా మనం ఉండాలంటే, ఏ తెగులు మనకు సమీపించుకోకుండా, ఒకనొక ఈ లోకం ఒకవేళ భవిష్యత్తు మనం బ్రతుకున్నప్పుడు ఈ యుగానికి సమాప్తం ప్రభు చేస్తే, ఈ యుగ సమాప్తప్పుడు ఏ తెగులు మనకు రాకుండా మనకు సమీపించుకోకుండా ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలా? ఏ తెగులు నీ గుడారములకు సమీపించదు. రెండమ్మా, కాబట్టి ఏ తెగులు నీ గుడారం సమీపించదంటే, తెగులు అన్నది మనకి సమీపించకూడదంటే, తెగులు మన దగ్గరికి రాకూడదంటే ప్రభు ఒక మాట అన్నాడు, నాలో ఫలింపని తీగను తీసివేస్తాను, నాలో ఫలింపు ప్రతి తీగ మరి అధికముగా ఫలించాలని ఇష్టపడుతూ వస్తున్నాడు. తెగులు అనేది మానవుల్లో సమీపించకూడదంటే, దేవుడు అనుమతించినప్పుడు యుగ సమాప్తి సమయంలో తెగులు మనలోకి రాకూడదంటే మనం క్రీస్తులో ఉండాలి. ఎక్కడ ఉండాలండి? క్రీస్తులో ఉండాలి. మనం క్రీస్తులో దాచబడి ఉండాలి. ఏ తెగులు మనకు రాకూడదంటే, ఈ రోజు మన మీదకి వస్తున్న ఉగ్రత, ఈ రోజు మన మీదకి వస్తున్నటువంటి దేవుని యొక్క శాపమంతటిని కూడా తప్పించబడ్డటువంటి ఆ కన్వర్సిలైన మన కొరకే వేలాలు వేయబట్టం ద్వారా ఆయన బట్టి ఆ సిలువ వెనుక దాచి ఉంచబడిన మన మీదకి తెగులు రాకుండా మనం కాపాడబడుతూ వస్తున్నాం. ఈ రోజు మనం గమనించాల్సిన మొదటి మాట, యుగ సమాప్తి ఎలా జరగబోతుందంటే తెగులుతో ముగించబడుతుంది. మొట్టమొదటిగా తెగుళ్ళ ద్వారా యుగ సమాప్తి జరగబోతుంది. అయితే ఏ తెగులు మనం సమీపించకూడదంటే ఈ రోజు బల్ల దగ్గర సమీపించాలి. మనం ఈ రోజు బల్ల దగ్గర సమీపించుతున్నటువంటి బల్ల దగ్గరికి వచ్చి, ప్రభా నాలో ఈ బలహీనత ఉంది, దీన్ని సరిచి అని బల్ల దగ్గరికి రావాలి. ఏం చేయాలా? ఈ బలహీనత ఉంది, ఈ తెగులు నాలో ఉంది, ఈ తెగులు నేను తెచ్చుకుంటూ వచ్చా, దీన్ని సరిచే ప్రభుని ప్రభు దగ్గరికి రావాలి. ఇది అన్నమాట మొదటి మాటే ఇంకా అవలా. ఇది మొదటి మాట. తెగులు. ఈ యుగ సమాప్తి ఎలా జరగబోతుందంటే తెగులుతో జరగబోతుంది. ఏ తెగులు నీకు సమీపించకూడదంటే, ఏ తెగులు నీకు రాకూడదంటే, ఈ యుగ సమాప్తికి వస్తున్న తెగులు నీలోకి నాలోకి సమీపించి సంప్రాప్తి కాకూడదంటే, మనలోకి ప్రవేశించకూడదంటే మనము క్రీస్తులో ప్రవేశించాలి. మనం ప్రభు వలలో ప్రవేశించాలి. ప్రభు వల్ల ప్రవేశించినప్పుడు తనను తాను పరీక్షించుకుని నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ప్రభు వల్ల ప్రవేశించినప్పుడు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు బలలో ప్రవేశించాలి. అప్పుడు ఆ బలలోకి రావటం ద్వారా
ఆ ప్రభువులోకి రావటం ద్వారా ఏ తెగులు మనకు రాకుండా ఆ ప్రభువే మనల్ని కాపాడుతాడు. సో మొట్టమొదటి యుగం అన్నది, యుగ సమాప్తి ఎలా జరగబోతుందంటే తెగులుతో. భూమి ఆ కోన నుండి ఈ కోన వరకు నలుదిక్కుల నుండి తెగులుతో యుగం అన్నది సమాప్తం చేయబడుతుంది. ఇది మొదటి మాట. ఆ తెగులులో మనం ఉండకూడదంటే క్రీస్తులో మనం దాచబడి ఉండాలి. ఈరోజు మనం ఎక్కడ దాచబడి ఉండామో పరీక్షించుకుందాం. క్రీస్తుకు వెలుపట, క్రీస్తు లోపట. మొదటి మాట. రెండవ విషయాన్ని చూద్దారండి. ప్రకటన గ్రంథము 2వ విషయాన్ని. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. నీళ్లలో 3వ భాగము చాలా. యుగం అన్నది సమాప్తం ఎలా చేయబడుతుందంటే, మొదటిగా ఎలా చేయబడుతుంది? ఎట్లా? తెగులుతో యుగ సమాప్తం చేయబడుతుంది. 2, యుగం అన్నది ఎలా సమాప్తం చేయబడుతుందంటే ఎలాగో నీళ్లు చేదైపోవటం ద్వారా. ఎలాగ సమాప్తం అవుతుందండి? నీళ్లు చేదవటం ద్వారా. ఆ మాట చక్కగా ఒక్కసారి నవ్వుకోవద్దక్క, నేను మొదటే చెప్పా, చాలా అవసరమైన మాట. వాళ్ళ కష్టం ఉంటే చెప్పండి, మానేద్దాం, ఆపేసేద్దాం వాక్యం చెప్పడం కూడా. సో దేవుని యొక్క వాక్యం రెండోదిగా చూసినట్లయితే ఈ యుగ సమాప్తి ఎలా ఉండబోతుంది, ఎలా ముగించబడుతుందంటే, ఒకటి తెగులు ద్వారా, రెండోదిగా చూసినట్లయితే చేదు నీళ్ల ద్వారా. దేని ద్వారా అండి? చేదు నీళ్లు. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తిలో నుండి బయటకు వచ్చేటప్పుడు, మీరందరూ ఇటు తిరిగి కూర్చోండి, ఐగుప్తిలో నుండి బయటకు వచ్చిన తర్వాత కొంత సందర్భం వాళ్ళు నడుచుకుంటూ వచ్చిన తర్వాత చేదు అనుభవం వారిలోకి వచ్చేసింది. చేదు నీళ్ళు వచ్చినాయి. చేదు నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? తాగలేకపోతూ వచ్చారు. ఏం జరుగుతూ వచ్చినప్పుడు? ఏం జరుగుతూ వచ్చిందండి? సనుగులు గొనుగులు వచ్చినాయి. మోషే మీద, దేవుని మీద సరిగిన అనుభవాలు కూడా ఉన్నాయి. ఇంకా ఎక్కడ చూసినా వీళ్ళ చరిత్ర ఒకటే, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చేవా, మమ్మల్ని ఇక్కడ చేయడానికి తీసుకొచ్చేవా అంటే వాళ్ళ అనుభవం అంతా అలాగే ఉంటూ వచ్చింది. అయితే వాళ్ళ గురించి మనం ఇప్పుడు ధ్యానించడానికి సమయం కాదు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చేదు నీళ్లు తాగగలిగారా? తాగలేకపోబట్టేగా వాళ్ళకి విసుకొచ్చింది. చేదు నీళ్లు ఉన్నప్పుడు ఆ చేదు నీళ్ళని తాగలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టేగా విసుకొచ్చింది. చేదు నీళ్లు కూడా మధురంగా తాగగలిగితే విసుకొచ్చేదా? మోషే మీద, లేదంటే దేవుని మీద తిరగబడేవాళ్ళ, లేదంటే అవమానకరంగా మాట్లాడేవాళ్ళ, లేదా ఇంకోటి చేయగలిగేవాళ్ళ? లేదే. అంటే అర్థం ఏంటి? చేదు నీళ్ల ద్వారా మానవుడు తాగలేడు. మానవుడి జీవితంలో విసుగొచ్చేస్తుంది, మానవుడి జీవితంలో కలవరం వచ్చేసింది. సో తద్వారా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, చేదు నీళ్ళ అనుభవంలో ఇశ్రాయేలు ఉన్నప్పుడు ప్రభు ఆ నీళ్ళను మధురముగా మార్చాడు. ఏ ప్రభు అయితే చేదు నీళ్ళను మధురంగా మార్చాడో అదే ప్రభు మరలా చేదు నీళ్ళు మన కొరకు అనుగ్రహించబోతున్నాడు. అందుకే ఆ మాటకు అర్థం చెప్పమంటారా? చేదు నీళ్లు మధురంగా మార్చినప్పుడేమో ఆయన గొర్రె పిల్లగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? గొర్రె పిల్లగా ఉన్నాడు. గొర్రె పిల్లల స్వభావంతో ఉన్నాడు కాబట్టి చేదు నీళ్ళని మంచి నీళ్ళగా మార్చాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? యోధా గోత్రపు సింహముగా ఉన్నాడు. ఇప్పుడు చేదు నీళ్లతోనే యుగానికి సమర్థం చేయబోతున్నాడు. చేదు నీళ్లు తాగలేక, చేదు నీళ్లు చేదు నీళ్లు మింగలేక, తాగలేక మానవుడి యొక్క జీవితంలో దప్పికతో భవిష్యత్ చావుపోతున్న దినాలు రాబోతున్నాయి. ఈ యుగ సమాప్తి ఎలా జరగబోతుందో చూడండి. నీళ్లతోనే ఇప్పటికే చాలా మంది చెబుతూ వస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కొత్త ఏమొస్తున్నాయండి? ఇండస్ట్రీలు రావటం ద్వారా దానిలో ఉన్న కెమికల్స్ బయటికి రిలీజ్ చేయటం ద్వారా అవి ఒక పంట కాలంలో కానీ డ్రైనేజ్ కాలం వాటర్లోకి రావటం ద్వారా కాలంలోకి వచ్చినటువంటి ఆ కెమికల్ అంతా కూడా పొలంలోకి సంప్రాప్తి, పొలము సరిగా పండక ఈ యొక్క పంట కాలం ద్వారా ఎవరైతే నీళ్లు తాగుతారో వారిలో కూడా బలహీనతలు, అనారోగ్యాలు సంప్రాప్తి అవుతూ వస్తున్నాయి. చాలా చోట్ల ఇవన్నీ ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు. అందుకే కొంతమంది ఫ్యాక్టరీలు పెడతానంటే వద్దని అబ్జెక్షన్ చేసే కొన్ని గ్రామాలు ఉంటూ వస్తున్నాయి. ఎందుకంటే వాటి వల్ల ఇబ్బంది ఉంది. ఈరోజు అర్థం చేసుకోండి, చేదు నీళ్ల ద్వారా చదవక మరలా మాట. అందువలన నీళ్ళల్లో 3వ భాగము నీళ్లు చేదైపోయినందున
వాటి వల్ల మనుషుల్లో అనేకులు, అది చేదు నీళ్ళ వల్ల మనుషులు చచ్చిపోతున్నారంట. చూడండి, యుగం అన్నది ఎలా సమాప్తం అవబోతుందో. ఈ యుగం అన్నది ఇప్పుడు మనుషుల గురించే మనం చూస్తున్నాం. ఇంకా చాలా మంది చూడాల్సినవన్నీ కూడా 7.7 క్లియర్ గా వచ్చేసింది అసలు ఎలా ముగింపు వస్తుందన్నది. కాబట్టి యుగ సమాప్తి తెగులుతో ముగించబడుతుంది. యుగ సమాప్తి అన్నది చేదు నీళ్లతో. ఇది మానవుడి యొక్క జీవితం. తెగులు ద్వారా కొంతమంది చనిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే చేదు నీళ్లు తాగలేక అనేక మంది ఎలా ఉన్నారు చూడండి. చేదు నీళ్లు ఆ నీళ్లు చేదైపోయినా వాటి వల్ల మనుషులు అనేకులు వాటిలో ఉన్న చేదును బట్టి అనేకులు చచ్చిపోయారు. చేదు వల్ల చేదు నీళ్ళు దాటి మనుషులు ఎందుకు చనిపోతారండి? చేదులో నుండి ఏమొస్తుంది చెప్పండి. చేదు ఎలా తినగా వేపాకు ఏమైంది? తీగ అయింది. కానీ ఇక్కడ తీగ అవడానికి అవకాశం లేదు. ఏదో చేదు నీళ్ళు ఒక రోజు 2 రోజులు తాగుదాం అనుకుంటే కుదరదు. చేదు ఒక రకంగా ఎలా ఉంటుందంటే విషానికి సమీపంగా కూడా ఉండొచ్చు, దేహానికి సమీపంగా కూడా దగ్గరగా ఉండొచ్చు. చేదు అన్నది చాలా ప్రమాదకరమైనది. ఈ దేహము రక్తము ఆరోగ్యంగా మనం ఉండామంటే మంచినీళ్లు భుజిస్తున్నాం, తాగుతున్నాం కాబట్టి, మంచినీళ్ళు మనం దట్టుకున్నప్పుడు తాగుతున్నాం కాబట్టి ఆరోగ్యం బాగుంది. చూడండి, దీంట్లో చేదు నీళ్ళు వస్తే ఎలా ఉంటుంది? దేహం మొత్తం అది చేంజ్ అయిపోయింది. దేహం మొత్తం చేంజ్ అయినప్పుడు ఆ దేహం అనేది చేదు నీళ్ళు తట్టుకోవడం కష్టం కాబట్టి ముంగడ పెట్టాలి. ఈ చేదు నీళ్ళు తట్టుకోవడం కష్టం కాబట్టి ఈ దేహం అంతా కూడా ఏమైపోతుందంటే అనేక మంది యొక్క జీవితంలో దేహంతో చనిపోతున్న అనుభవం వచ్చేస్తుంది. ఎందుకంటే యుగ సమాప్తి ఇది. ఈ యుగ సమాప్తి ఎలా ఉంటుందంటే చేదు నీళ్లతో మానవుడి యొక్క జీవితాలు ముగింపైపోతున్నాయి. భూమి యొక్క 4 కొనల నుండి, 4 ప్రాంతాల నుంచి, తూర్పు, ఉత్తరం, దక్షిణ, పడమర నుండి, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి మనుషుల దగ్గర నుండి చేదు నీళ్లు రావటం ద్వారా మనుషుల యొక్క జీవితాల్లో అనేకులు చనిపోతున్నారు. చనిపోవటం ద్వారా యుగం సమాప్తం దగ్గరకు వచ్చేస్తుంది, సమాప్తం అయిపోతుంది. రెండోది యుగం ఎలా సమాప్తం అవుతుందంటే చేదు నీళ్లతో సమాప్తం అవుతుంది. చేదు నీళ్లతో కాదు, చేదు నీళ్ల ద్వారా, ఒకటి తెగులు ద్వారా, 2 చేదు నీళ్ల ద్వారా సమాప్తం అవుతుంది. 3 యుగం ఎలా సమాప్తం అవబోతుందంటే రండి. అందరికి ఆకలి అవుతుందండి? అవుతుందా? మీరు నమ్మకస్తులు. ఆకలి అవుతుందంటే నేను కూడా తరగతి ముగిచ్చేస్తా. రండి, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములు 3వ భాగము చీకటి కమ్మునట్లు, పగటిలో 3వ భాగము సూర్యుని ప్రకాశింపకున్నట్లు, రాత్రిలో 3వ భాగం చంద్ర నక్షత్రం ప్రకాశింపకున్నట్లు, వాటిలో 3వ భాగము ఇప్పుడు చూడండి. సో 3వదిగా చంద్ర నక్షత్రములు ఏం చేయబడుతున్నాయండి? ప్రకాశిస్తలేదు. తర్వాత ఇవేం చేయబడుతున్నాయి? కొట్టబడుతున్నాయి అంట. చూడండి, యుగ సమాప్తి ఎలా జరగబోతుందో చూడండి. ఒకటి తెగులుతో, 2 చేదు నీళ్లతో, 3వదిగా చూస్తున్నట్లయితే సూర్య చంద్ర నక్షత్రములు కొట్టడంతో యుగ సమాప్తి అవబోతుంది. ఏమవుతుందండి? ఇంక ఇది పెద్ద సబ్జెక్టు. ఒక స్పెషల్ మీటింగ్లో అయితే దాదాపు 3-4 రోజులు ధ్యానించవచ్చు ఇదే అంశం మీద, యుగ సమాప్తి గురించి. కానీ మీకు అన్ని కురమచ్చి వివరంగా చెప్పడానికి టైం లేదు కాబట్టి మెయిన్ పాయింట్స్ కొన్ని వరకే చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి, యుగ సమాప్తి అన్నది ఎలా ఉండబోతుంది, ఎలా జరగబోతుంది, ఎలా యుగ సమాప్తి అవుతుందంటే తెగులుతో అవుతుంది, 2 చేదు నీళ్లతో, 3వదిగా చూసినట్లయితే సూర్య చంద్ర నక్షత్రములను కొట్టడం ద్వారా. ఇక్కడ చూడండి ఎంత గొప్పగా రాయబడుతూ వచ్చిందో. ఏమో రాయబడుతూ వచ్చిందని, పగటిలో 3వ భాగం సూర్యుడి ప్రకాశింపుకున్నట్లు, ఇంకా రాత్రిలో 3వ భాగం చంద్రుడు నక్షత్రములు ప్రకాశింపుకున్నట్లు, 3వ భాగము ఏమవుతుందండి? 3వ భాగం కొట్టబడుతుందంట. అంటే 3వ భాగం కొట్టబడుతుందంటే ఇంకెంత భాగం ఉన్నట్టు చెప్పండి. సరే, ఆ కొలత అన్నది మీరే వేసుకుని ఈసారి వచ్చినప్పుడు లెక్క చెప్పండి. సో ఇక్కడ అర్థం చేసుకోండి, 3వ భాగము అంటే ఒక భాగంలో ఎన్ని ఉన్నాయండి? ఒక దానికి 4 భాగాలు వేసాం అనుకోండి. ఇప్పుడు 3వ భాగం అంటే సరే 1, 2, 3, 4 అట్లా వచ్చేస్తారా?
సరే, అదంతా తర్వాత చూద్దాం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, చంద్రుడు ప్రకాశించే దాంట్లో 3వ భాగం, సూర్యుడు ప్రకాశించే దాంట్లో 3వ భాగం. అంటే చూడండి యుగ సమాప్తి ఎలా అవుతుందో, ఒక్కొక్కటి క్రమముగా దాని పరిణామాలను ముగించబడుతుంది. ప్రకాశించే సూర్యుడు ఆగిపోబోతున్నాడు, చంద్రుడి యొక్క తేజస్సు ఆగిపోబోతుంది. ఇవన్నీ కూడా 3వ భాగం మీద కొట్టబడుతూ వస్తున్నారు. చంద్రుడిని కొట్టబడుతున్నాడు, సూర్యుడు కొట్టబడుతున్నాడు. వీళ్ళు కొట్టబడటం ద్వారా తేజస్సు ఆగిపోతున్న అనుభవాన్ని కూడా చూస్తూ వస్తున్నారు. వీటన్నిటికి కారణం ఏంటంటే యుగ సమాప్తి. ఈ యుగ సమాప్తి ఎలా ఉంటుందో చూడండి. ఎప్పుడైనా చంద్రుడి మీదకి వెళ్ళి చంద్రుడిని కొట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ చంద్రుడి సంగతి తర్వాత, చంద్రుడి మీదకి ఇప్పుడు అందరూ వెళ్తున్నారు, నాసా అని రకరకాలు వెళ్తున్నాయి. సూర్యుని ఎవరైనా కొట్టేవాళ్ళు ఉన్నారా? ఆ అధికారం ఉంది, సూర్యుని కొట్టే అధికారం ఉంది ఎవరికి? సూర్యుని సృష్టించిన వారికి. సృష్టించిన ఆయన ఎవరు? ఆదికాండంలో మనం చూస్తాం. ఆదికాండంలో మనం చూసినట్టే సూర్య చంద్ర నక్షత్రం తన వాక్కు ద్వారా సృష్టించిన దేవుడు. ఏ దేవుడైతే సూర్యుని సృష్టించాడో, ఏ దేవుడైతే సూర్య చంద్ర నక్షత్రాన్ని సృష్టించాడో, ఎందుకోసం? మన కోసం, మనకు వెలుగుగా ఉండటానికి, మనకి ప్రకాశించడం కొరకు వాటిని సృష్టిస్తూ ఆయా కాలాలు, ఆయా పరిణామాలు, ఆయా దినముల సూచనలు తెలియపరచడం కొరకు ఉంచుతూ వచ్చాడు. వేటినైతే సాక్షార్థంగా ఉంచాడో, ఏ సూర్య చంద్ర నక్షత్రాన్ని అయితే సాక్షార్థంగా ఉంచాడో, ఆ సూర్య చంద్ర నక్షత్రములను కొట్టడం ద్వారా, ఆ సూర్య చంద్ర నక్షత్రం కొట్టబట్టడం ద్వారా దాని వాటిల్లో ఉన్న తేజస్సు పోతుంది. తద్వారా సూర్యుడు అదృశ్యుడైన అనుకోండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెబుతా చూడండి. ప్రతి సువార్తను మనం చూస్తాం. పలు సువార్తలు మనం చూసినట్టు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత సూర్యుడు ఏమైపోయాడండి? సూర్యుడు కొట్టకోకుండానే సూర్యుడు ఏమయ్యాడు? అక్క అదృశ్యుడు అయిపోయిన విషయాలు కూడా అక్కడ రాయబడుతూ వచ్చింది. అదృశ్యుడు అంటే కనబడకుండా వెళ్ళిపోతున్నాడు. సూర్యుడు ప్రకాశించాల్సిన సూర్యుడు కనబడలేదంటే అర్థం ఏంటి? ఏముంటుంది అక్కడ? చీకటి వచ్చేస్తుంది. చంద్రుడు ప్రకాశించాల్సినప్పుడు చంద్రుడు ప్రకాశించకపోతే అమావాస్య రోజు ఏముంటుంది? మనకి కటికి చీకటి ఉంటుంది. ఇప్పుడు అర్థం చేసుకోండి, యుగం అన్నది ఎలా సమాప్తం చేయబడుతుందో చూడండి. ప్రకాశించే సూర్యుడు ముగించబడుతున్నాడు, ఇంకా మనకు వెలుగిచ్చే సూచనలు తెలిసే చంద్ర నక్షత్రములు సమాప్తం చేయబడుతుంది. తద్వారా మానవుడికి అయోమయములు ఉంటాడు. ఏమి తెలియనటువంటి స్థితిలో యుగ సమాప్తం జరగబోతుంది. మానవుడికి యుగం అన్నది మానవుడికి సమాప్తం జరగబోతుంది. ప్రకాశించే సూర్యుడు ఆగిపోతున్నాడు, చంద్రుడు ఆగిపోతున్నాడు. ఇక వాళ్ళ ప్రకాశం అన్నది లేదు. 3వ భాగం కొట్టబడుతుంది. కొట్టబడుతున్న ద్వారా వారిలో ఉన్న తేజస్సు, వారిలో ఉన్న ప్రకాశమైన వెలుగు సమస్తాన్ని కూడా కోల్పోతున్నారు. తద్వారా ఈ లోకానికి చీకటి. ఒక రకంగా చెప్పాలంటే ఆ సమాప్తం అన్నది జరగబోతుంది. ఏం జరుగుతుందండి? సమాప్తం. సూర్య చంద్ర నక్షత్రాలు కొట్టడం ద్వారా ఈ యుగానికి సమాప్తం అన్నది జరగబోతూ వస్తుంది. ఇది 3వ మాట. 4వ విషయాన్ని చూద్దానండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన 8:7. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన 4వ మాట, రక్తముతో ఏమొస్తున్నాయండి? వడగండ్లు, అగ్నియు పుట్టి ఎక్కడికి వస్తుంది? భూమి మీద. చూడండి యుగం అంతా ఎలా సమాప్తం అవుతుందో. యుగం అంటే సమస్తం కూడా, భూమి కానీ, ఆకాశం కానీ, చంద్ర నక్షత్రం కానీ, సూర్యుడు కానీ, మనుషులు కానీ, ఇక ఉన్నదంతా సమస్తం అయిపోతుంది. అసలు ఎలా అవుతుందో చూడండి. 1 తెగులు ద్వారా, 2 చేదైన నీళ్ల ద్వారా, 3 సూర్య చంద్ర నక్షత్రముల ద్వారా, 4వదిగా చూస్తున్నట్లయితే ఎలా అవుతుందండి? ఇక్కడే రాయబడిన మాట, రక్తమును, మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడినందువల్ల భూమిలో 3వ భాగం కాలిపోయెను. ఏమవుతుందండి? భూమిలో 3వ భాగం తెగుళ్ళ ద్వారా మనుషులు పోతున్నారు, చేదు నీళ్ళ ద్వారా పోయారు. ఇప్పుడు చంద్ర నక్షత్రములు అయిపోతున్నాయి. ఇప్పుడు 4వదిగా ఏం జరుగుతుంది? ఆకాశం నుండి అగ్ని, రక్తంతో మిళితమైన అగ్ని భూమి మీద పట్టడం ద్వారా భూమిలో 3వ భాగం కాలిపోతుందంట. అర్థమవుతుందండి? మిగతాది కూడా సంప్రదాయం అయ్యిద్ది. ఇప్పుడు మనం చూస్తున్నాం యుగ సమాప్తి ఎలా జరగబోతుందో చూడండి.
ఆకాశం నుండి దేవుని యొక్క దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమి పైన పడవేడి పట్టం ద్వారా. వడగండ్లు అంటే మీరు ఏం చూస్తూ వస్తారు సహజంగా? వడగండ్లు అంటే ఐస్ క్యూబ్స్ పడినప్పుడు ఏమంటాం? వడగండ్ల బండి అని చెప్పి దాన్ని ఒక బౌల్లో తీసుకుంటాము, లేదంటే చేతిలో పట్టుకుంటే ఎమ్మటే కరిగిపోతా ఉండేది. తీసుకుని అందరికీ చూపిస్తాం, ఫోన్లు కూడా చేస్తాం. మీ ఇంటికాడ వర్షం పడిందా మీ ఊర్లో? ఆ పడింది. మా ఊర్లో అయితే వడగండ్ల బండి అని చెబుతాం. ఈ వడగండ్ల పట్టడానికి వాళ్ళ ఊర్లో వర్షం అడుగుతాం. అర్థమవుతుందండి? ఈ వడగండ్ల బండి అని చెప్పడానికి వాళ్ళ ఊర్లో వర్షం పడిందా అని అడుగుతాం. సహజంగా చూడండి, ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మీ ఊర్లో వర్షం పడుతుందా అంటారు, మా ఊర్లో వర్షం పడుతుందని చెప్పరు. అంటే అర్థం ఏంటి? మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ఊర్లో అవి పడుతున్నాయి అని. ఇప్పుడు ఏం జరుగుతూ వస్తుంది ఇక్కడ? బైబిల్ అర్థం చేసుకొని స్పష్టంగా, రక్తముతో మిళితమైన వడగండ్లు, రక్తముతో వడగండ్లు ఎక్కడ పడుతున్నాయి? భూమి మీద పడుతున్నాయి. రక్తముతో అని ప్రత్యేకంగా ఎందుకు రాబడుతూ వచ్చిందంటే, రక్తము ఎలాంటిదో చెప్పండి. మానవుల నుంచి కానీ, ఒక గొర్రెల నుండి కానీ, మేకలో నుండి కానీ, కోడిలో నుండి కానీ బయటికి రక్తం తీసిన తర్వాత రక్తం ఎలా ఉంటుంది చెప్పండి? రక్తం ఎలా ఉంటుంది? గడ్డగట్టిపోయి ఉండేది. గడ్డగట్టి ఉండేదా లేదా? చాలా గడ్డగట్టి ఉండేది. మీరు ఏదైనా గేదెల్ని మన బాగా తినగలుగుతారు మీరు అందరూ? అబ్రహాం అంటారు, తర్వాత ఇంకేదో మాసాలు అంటారు కదా. తినగలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇది ఎవరు తినరా? నేనైతే తింటా. ఇప్పుడు అందరు చేతులు ఎత్తున్నారు. సరే, రక్తం తినేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అది కూడా తినేవాళ్ళు ఉంటారు, లేరా? చాలా మంది ఉంటారులేండి, లేరంటే అబద్ధం, కానీ తినేవాళ్ళు ఉంటారు. దాన్ని కూడా ప్రత్యేకంగా కొనుక్కెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మా ఇంటి పక్క అంటే ఒక అతను కోస్తా ఉండేవాడు, ఎవరో ఒక వస్తా ఉండేవాడు, డైలీ రక్తం కొనుక్కోలేవు. రక్తం ఎందుకు కొనుక్కుంటున్నారా అంటే అది కూడా తినొచ్చు అంటారు. సరే, అది ఎలా ఉంటుందంటే గట్టగట్టిపోయి ఉంటుంది. చూడండి, రక్తం ఎంత గడ్డగట్టి ఉందో, ఐస్ క్యూబ్ అయితే త్వరగా కరిగిపోయింది. రక్తం ఎలా ఉందండి? ఐస్ క్యూబ్ కింద పడేసేవాడు కొంతసేపటికి కరిగిపోతుంది, కానీ కింద పడిన రక్తం ఎలా ఉంటుంది? గడ్డగట్టిపోయి ఉంటుంది. ఈ రక్తం ఎలా ఉంటుంది? ఇంకా గడ్డగట్టిపోయిన రక్తం ఎలా ఉంటుందో చెప్పండి. మరి రక్తం ఎలా ఉంటుంది అసలు? ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. ఎట్లా? ఇది చెప్పచ్చో చెప్పకూడదు, కానీ కొంతమంది పెళ్లి సంబంధంకి వెళ్ళినప్పుడు అడుగుతారు, అన్న ఎర్రటి అమ్మాయి కావాలన్నా అని. అంటే పేరేమో అడగాలంటే రక్తంతో కూడిన అమ్మాయి కావాలని అడగాలి. అంటే అదే కదా మరి రక్తం అంటే. సో అట్ట కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, రక్తము ఎలాంటిదంటే దుర్వాసన కొట్టేది. ఎలా ఉంటుందండి? దుర్వాసన. ఎప్పుడైనా సహజంగా మనం వెళ్ళే ప్రాంతాల్లో కానీ, ఇంకో చోట కానీ, కోడి కానీ, లేదంటే ఇంకోటి కోసినప్పుడు, జంతువులు కోసినప్పుడు కానీ, లేదా మానవుని యొక్క రక్తం కానీ ఎడన్నా కొద్దిగా తెగి పడిపోయినప్పుడు, రక్తం పడిపోయినప్పుడు దాని స్మెల్ చూడండి ఎలా ఉంటుందో. ఎలా ఉంటుంది? స్ప్రే కొట్టిన దానికంటే కూడా శ్రేష్టకరంగా ఉంటుంది కదా. ఉంటుందా? చాలా బాగుంటుంది కదా. ఉంటుందా లేదా? ఎలా ఉంటుంది మరి? ఎలాంటి వాసన? దుర్వాసన, నీసువాసన అంటాం మన భాషలో, తెలుగు భాషలో చెప్పాలంటే. నీసు కంపు. ఏ కంపు అండి? నీసు కంపు. ఆ యొక్క స్మెల్ని మనం భరించగలుగుతామా? దానికోసం కలరా ఓట్లు కూడా తెస్తాం అవసరమైతే ఇంటికి. ఎందుకు? ఆ స్మెల్ పోగొట్టుకోవడానికి. చూడండి, ఆకాశం నుండి అగ్ని వడగండ్లు, అంటే రక్తంతో కూడిన అగ్ని వడగండ్లు భూమి మీద పడుతుంటే, ఈ అగ్ని యొక్క వడగండ్ల ద్వారా, ఆ కంపు ద్వారా, ఆ దుర్వాసన ద్వారా, ఆ పడినటువంటి అగ్ని రక్తంతో కూడిన వడగండ్లను బట్టి భూమి మీద 3వ భాగం సమస్తం కూడా నాశనం అయిపోతూ వస్తుందంట. ఎంత దారుణం చూడండి. దీనికి ఒక సూచన కూడా ఆల్రెడీ మోషే చేశాడు. ఎలా ఉంటుందంటే, ఏట్లోకి వెళ్ళి ఆయన కర్రతో కొట్టకేమవుతుంది? కప్పలేమవుతుంది? ఏట్లో కప్పలు చచ్చిపోతున్నాయి. ఆ కంపును చూస్తే, ఆ ఏట్లో నీళ్ళు రక్తంగా మారినప్పుడు ఎలా ఉంది? ఆ కంపును చూసి తాగలిగిన నీళ్లు. అంటే చూడండి ఎంత దుర్వాసన కొట్టేద్దో. దుర్వాసన కొడుతున్నటువంటి రక్తముతో ఆకాశం నుండి అగ్ని వడగండులాగా భూమి మీద పడుతున్నప్పుడు, మానవుడు, భూమి మీద ఉన్న మానవుడు కానీ భూమి కూడా స్మెల్ను తట్టుకోలేక 3వ భాగం అంతా కూడా సమాప్తం. ఎంత దారుణమైన స్థితితో, దుర్వాసన తట్టుకోలేక మనుషులు చనిపోతున్నారు. ఇంకా అగ్నితో కూడినదంటే అది రక్తము. ఈ అగ్ని ఎలాంటిది? అగ్ని ఎలాంటిదంటే కాల్చబడింది. దేవుని దగ్గర నుంచి దిగి వస్తున్న అగ్ని ఇది. మనం మంటించే అగ్ని కాదు, నాలుగుతో మంటించే అగ్ని కాదు, చేత్తో మంటించే అగ్ని కాదు. ఈ అగ్ని ఎలాంటిది? 2 రకాల అగ్ని చెప్పా. ఒక అగ్ని నాలుగుతో. నరవలేని నాలుగు ఏం చేస్తుంది చెప్పండి? ఒక అగ్గిపుల్ల చాలు ఏం చేస్తుంది? అడవి మొత్తం తగిలేస్తుంది. మన జీవితం మొత్తం తగలాడిపోవాలంటే ఒక 4 చాలు, సరిగా మాట్లాడుకోవడం కుదరపోతే. అర్థమైందండి?
నడవలేని నాలుక. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి తెలుసా? ఈ యొక్క రక్తం అన్నది పైనుండి ఆకాశం నుండి పడటం ద్వారా, ఈ రక్తం అన్నది భూమి మీదకు పడటం ద్వారా భూమిలో 3వ భాగం అంతా కూడా సంప్రాప్తిగా చేయబడుతూ వస్తుంది. ఎంత దారుణమైన స్థితి అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రియులారా, చాలా జాగ్రత్త. రక్తము, ఎందుకంటే దీని యొక్క విధానాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం మొత్తం కూడా భయంకరమైన స్థితిలో ఉంది. ఎలా ఉందండి? రక్తముతో వడగండ్లు ఇవి. ఈ వడగండ్లు, రక్తము వడగండ్లతో వస్తుంది. ఓ పక్క నీ శ్వాసన. ఎందుకు చెబుతూ వస్తున్నామంటే అగ్ని చూడాలంటే దేవుని యొక్క అగ్ని ఉంది, నాలుగుతో వచ్చే అగ్ని కాదు. ఇది మానవుల్లో నుంచి సంప్రాప్తి అయ్యేది. దేవుడు అగ్ని పంపిస్తూ వచ్చాడు. ఆది కాండం మనం చూసినట్లయితే ఆది కాండంలో అగ్ని కొరబడుతూ వచ్చింది ఆకాశం నుండి. అనేక పర్యాములు ఆకాశం నుండి అగ్ని వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని వచ్చి బలిపీఠాన్ని దహించి వేసింది. మళ్ళా ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని వచ్చి అధిపతి యొక్క 50 మందిని దహించి వేసిన అనుభవాన్ని 2 సార్లు చూస్తూ వస్తున్నాం. అగ్ని ఆకాశం నుండి దిగి వస్తుంది. కానీ సదోమ గొమొర్రా పట్టణం పైన దిగి వచ్చిన అగ్ని బహు భయంకరమైనది. ఎంత భయంకరమైనదంటే నాకెవరో చెబుతూ వచ్చారు, నేటికి ఆ ప్రాంతంలో పచ్చ గరికైనను మరవలేదంట. అంత భయంకరమైనది. ఆకాశం నుండి దిగి వచ్చిన అగ్ని ఏంటి? వడగండ్లు. అగ్ని గంధకములతో సదోమ గొమొర్రా పట్టణం మీద పడినప్పుడు ఆ పట్టణంలో ఉన్నవారంతా కూడా, ఆ పట్టణంలో ఉన్న ఇల్లు కానీ ఆ పట్టణం అంతా కూడా దట్టమైన పొగతో నింపబడిందంటే పూర్తిగా కాల్చబడుతుందని అర్థం. మీరు ఎప్పుడైనా ఆవులను ఎప్పుడైనా చూసారా? ఆవులు అంటారు. అంటే రాతాములు అంటే ఎలా ఉంటాయి? రాళ్ళన్నీ ఫస్ట్ మట్టి నుండి తీస్తారు, చక్కగా తయారు చేస్తారు. తయారు చేసిన రాళ్ళని తీసుకెళ్ళి ఒక చోట పేరుస్తారు, దాన్ని ఆవు అంటారు. దాన్ని పేర్చక మునిపి ఏం చేస్తారంటే కింద బొగ్గులేస్తారు, దానికి సంబంధించిన ఇంకేవేవో ఐటమ్స్ చేస్తారు. ఎందుకంటే బాగా రాయి కాలటానికి. చూడండి, నుప్పేమో ఎక్కడ పెడతాం, కానీ లోపట కాని వెళ్ళిపోయేది ఏమవుతుంది? రాయి లోపటుండ రాయి వరకు కూడా లోపటుండ రాయి వరకు కూడా ఏమవుతుంది? లోపటికల్లా వెళ్ళిపోయి నలుగుదనం ఉంటుంది ఆ రాయిలో. ఏమైంది? రాయి కలర్ చేంజ్ అయిపోతుంది. ఎందుకని? యాడో అడుగునుండ రాయి దగ్గర కూడా వెళ్తుందా వెలుగు, ఆ మంట. ఎందుకని? లోపల చొచ్చుకుంటూ వెళ్తుంది. చూడండి, మానవుడు ఒక వస్తువు కోసం పెట్టిన మంట అంత లోతుగా వెళ్తుంటే ఆకాశం నుండి దేవుడు తన యొక్క చిత్త ప్రకారం మనుషుల యొక్క పాపమును బట్టి దేవుడు తన కృపలో, దేవుడు తన యొక్క ఉద్దేశాల ప్రకారం దేవుడు ఉగ్రతను దేవుడు అనుమతించినప్పుడు ఆ భయంకరమైన అగ్ని గంధకములు భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరైనా తప్పించుకోగలిగారా? ఆ ఉగ్రతను చూసి ఒక్కసారిగా నాకు తెలిసి ఇప్పుడు ఎక్కువ మంది ఎందుకు చనిపోతున్నారు చెప్పగలుగుతారా? దేనిని బట్టి చనిపోతున్నారు ఇప్పుడు ఎక్కువ మంది? యవనస్తులు కానీ వృద్ధులు కానీ చాలా మంది దేని బట్టి చనిపోతున్నారు చెప్పండి అన్న? పెద్ద చెప్పండి. దేన్ని బట్టి? హార్ట్ అటాక్ని బట్టి. అవునా కదా? హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్ని బట్టి చనిపోతున్నారు. బైబిల్లో మొదటే చచ్చిపోయింది ఒక అక్క. ఎవరు చెప్పండి? లోతు భార్య. ఒక్కసారిగా షడన్ గారు చూసింది, పరవాసిని జగమును ప్రభు పాడబడాల్సి వచ్చింది. అయిపోయింది ఒకేసారిగా. అంత భయంకరమైన ఉగ్రత అది. సదోమ గొమొర్రా పట్టణం పైన పడుతుంటే ఆకాశం నుండి అగ్ని గంధకములు కురియబడుతుంటే ఆ అగ్ని గంధకములు మంటతో భూమి మీద పడుతుంటే, మానవుడి దేహం మీద పడుతుంటే, మానవుడి ఇంటి మీద పడుతుంటే, మానవుడి యొక్క పశువుల మీద పడుతుంటే తట్టుకోలేక కేకలు పెడుతున్నారు మనుషులు. కేకలు పెడుతున్నారు. వారి కేకలు ఎవరు ఎక్కడ కేకలు అరుపులు పెడుతున్నారు కూడా గుర్తు తెలియని స్థితిలో ఉంటారు. ఎందుకంటే ఆ పట్టణం మొత్తం పొగ కమ్మేసింది. ఎవరెక్కడ ఉన్నారో తెలియదు, ఎవరే ప్రాంతంలో ఉన్నారో తెలియదు. కేకలు పెడుతున్నారు, మమ్మల్ని రక్షించేవాళ్ళు లేడా, మమ్మల్ని కాపాడేవాళ్ళు లేడా, మమ్మల్ని ఈ భయంకర పరిస్థితి నుంచి విడిపించేవాళ్ళు లేడా. ఎన్ని కేకలు వేసుకున్నా తరుణం ఇచ్చాడు, సద్వినియోగపరచుకోవాలా, సమాప్తమైపోయింది. ఒక్కసారి శాంపిల్ చూపించాడు సదోమ గొమొర్రా పట్టణం పైన. యుగం మొత్తం మీద, అంటే ఈ లోకం మొత్తం మీద చూపించలా, శాంపిల్ సదోమ గొమొర్రా పట్టణం మీదే చూపించాడు. ఇప్పుడు అస్సలైన సమాప్తి కొరకు తీసుకొస్తున్నాడు. శాంపిల్ చూపించాడు కదా, ఒరిజినల్ ఇప్పుడు తీసుకొస్తాడు. ఒరిజినల్ అంటే అది డూప్లికేట్ అని కాదు, కొంత ఆరంభం ఇచ్చాడు, అస్సలైంది ఏంటి ఇప్పుడు చూపిస్తాడు. యుగ సమాప్తి. ఎలా? రక్తము, మంట, అగ్నితో, రక్తముతో కూడినటువంటి వడగండ్లు భూమి మీద పడుతున్నాయి. అది మనిషి మీద పడితే, బహుశా ఆ సమయంలో మనం ఉంటే
ఆ సమయంలో మనం బయటికి నడుచుకుంటూ వెళ్తుంటే, ఆ సమయంలోనే మందిరం నుంచి బయటికి వెళ్తుంటే, లేదా అదే సమయంలో మందిరానికి వస్తుంటే, అదే సమయంలో పని కొరకు వెళ్తుంటే, అదే సమయంలో పొలంలో ఉంటే ఏమవుతాము? ఆ వడగండ్లు మన మీద పడితే అవి ఆరిపోయేవి కాదండి, ఆరిపోయేది కాదు. అది ఏమవుతుంది? పడితే మండుతూనే ఉండదు, కానీ మంట ఆరిపోయే స్థితి ఉండదు. ఎలా ఉండదు? మండుతూ ఉంటుంది. ఐస్ క్యూబ్ వడగండ్లో పడితే చల్లారిపోయి అవి యథాస్థితిగా వాటర్గా అవుతున్నాయి. కానీ ఇది అలా ఉండదు, మండుతూనే ఉండుద్ది. దేహం కాలిపోతుంది, దేహం చీకిపోతుంది. ఆ పడిన వడగండ్లకి మన దేహం అంతా కాలిపోయింది. భూమే కాలిపోతుంటే ఇక మనమెంత? భూమి కూడా కాలిపోతుంది, మనమెంత? ఇంకా సమస్తం కూడా సమాప్తం అవుతుంది. రక్తంతో కూడిన వడగండ్లు భూమి మీద పడుతుందరా, భూమిలో 3వ భాగం సమాప్తం చేయబడుతుంది. చూడండి, భూమి కూడా క్రమక్రమంగా ఒక్కొక్క విధానంలో సమాప్తం చేయబడుతుంది. ఇట్టి సమాప్తం మన జీవితాలకు రాకూడదంటే, ఈ యుగ సమాప్తిలో ప్రభు జరిగించేటప్పుడు మనం దాంట్లో ఉండకూడదంటే, మనం ఇప్పుడు బలను సమీపించాలి. ఎలా? కోరాహు కుమారుల వలె. కోరాహు కుమారులు ఏం చేశారు? కోరాహు తన తండ్రి చేసిన తప్పేంటి? కోరాహు మోషేకి మోషేకి దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తుండొచ్చు. నువ్వేనా, మేము కూడా ఉండాము, మేము కూడా చేయగలుగుతాం, మేము కూడా రాజ్యం చేయగలుగుతాం, మేము కూడా ఉండాము, మోషే ఒక్కడైనా, నేను కూడా యాజకుడినే, నేను కూడా అధిపతిని అన్నట్టు ఏదో తన కొరకు ఒక సమూహాన్ని ఏర్పరచుకుని నిలబడుతూ వచ్చాడు. దేవుడు చూసాడు, తప్పు అన్నాడు, సమాప్తం చేశాడు. ఆ సమయంలో కోరాహు యొక్క కుమారుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి చూడండి. కోరాహు కుమారులు అంటూ వస్తున్నారు కదా. ఆ తర్వాత కోరాహు యొక్క కుమారుల యొక్క జీవిత చరిత్ర చూసినట్టే, లేదా కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తనలు చూసినట్టే, నీ బలిపీఠం యొక్క వానకోయిలకు ఇంకా పిచ్చుకలకు ఆశ్రయం ఉందంట. ఇంకా ఆ బలిపీఠం దగ్గరకు వస్తే చాలు. నాకు తెలిసిన ఒకరోజు తిమోథెయుకు చెబుతూ వచ్చాడు, కోరాహు కుమారులు దేవుని ముగ్గురితో వచ్చేటప్పుడు బలిపీఠాన్ని గట్టిగా పట్టుకున్నారంటే వాళ్ళు విడిచిపెట్టలేదంట. ఎక్కడికి వెళ్తూ వచ్చారంటే, తండ్రికి ఒకరితో వస్తుంటే, తండ్రితో పాటు సమూహానికి ఒకరితో వస్తుంటే వాళ్ళు ఏడబోతూ వచ్చారు, వాళ్ళు పరిగెట్టుకుంటూ బలిపీఠం దగ్గరికి ఆశ్రయించారంట. నీ బలిపీఠం చెంత పిచ్చుకలకి ఆశ్రయం ఉంది. మేము పిచ్చుకలు లాంటి వారిమే. పిచ్చుక ఎలాంటిదండి? గట్టిగా అట్లా పిచ్చుకొని పట్టుకోండి, ఒక 2 నిమిషాలు ఉంచితే ఎమ్మడే చచ్చిపోయింది. 2 నిమిషాలు కూడా ఉంచవసరం. పిచ్చుక యొక్క ప్రాణము అతి సున్నితమైనది, అది సున్నితమైనది. ఎమ్మటే చనిపోతుంది. అంటే అంత చనిపోయే చిన్న పిచ్చుకో కూడా నీ బలిపీఠం దగ్గర స్థానం ఉంది. ఈరోజు మాకు ఆ స్థానం కావాలి. నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తున్నా, నీ బల్ల దగ్గరకు వస్తున్నా, నీ యొక్క రక్తం దగ్గరకు వస్తున్నా, నీ శరీరం దగ్గరకు వస్తున్నా ప్రభా. ఈ రోజు నా మీదకి రాబోతున్న భయంకరమైన వడగండ్లతో కూడిన ఉగ్రతని తప్పించడం కొరకు బల్లను సమీపిస్తున్నా. నేను నీ యొక్క రక్తం దగ్గరికి నేను వస్తున్నా, నీ పరిశుద్ధమైన పావనమైన రక్తం దగ్గరికి నేను వస్తున్నా. నా కొరకై నలకొట్టబడిన దేహం దగ్గరికి నేను వస్తున్నా. నా కొరకై చిందించబడిన రక్తం దగ్గరికి నేను వస్తున్నా. నా కొరకై విరగొట్టబడిన రక్తం దేహం దగ్గరికి నేను వస్తున్నా. ఈ దేహం దగ్గరికి, విరగొట్టబడి నలకొట్టబడి చిందించబడిన దేహం కానీ రక్తం దగ్గరికి మనం సమీపించినప్పుడు ఆ వడగండ్లతో కూడినటువంటి, రక్తంతో కూడిన వడగండ్లతో కూడినటువంటి భయంకరమైన పరిస్థితులకు మన మీదకి రాకుండా తప్పించబడతాం. ఎందుకంటే కోరాహు కుమారులు బలిపీఠాన్ని ఆశ్రయించినట్లు మనం ఈరోజు ప్రభు యొక్క బల్లను ఆశ్రయిస్తున్నాం కాపాడమని. తద్వారా కాపాడబడతాం. లేదంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళొచ్చు. యుగం ఎప్పుడు ప్రభు ముగిస్తున్నాడు అన్నది ప్రభువుకి తెలుసు. ఎందుకంటే అయిపోయినాయి ఆల్రెడీ సూచనలు అన్నవి అయిపోయినాయి. భవిష్యత్ బలలో పాల్గొనేటప్పుడే ఈ యొక్క యుగ సమాప్తి ఆరంభించబడవచ్చు. బల్ల అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఆరంభించబడవచ్చు. మందిరం నుంచి వెలుబడికి వెళ్ళిన తర్వాత ఆరంభించబడవచ్చు. పొలంలో పనిచేసేటప్పుడు, ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసేటప్పుడు, ఎప్పుడు ఏ క్షణం ఆరంభించబడేదో తెలీదు. జాగ్రత్త, అశ్రద్ధొద్దు. అందుకే అంటాడు మత్తయి సువార్త 24:44, మీరు అనుకునే గడియల్లో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరును సిద్ధముగా ఉండు అని బైబిల్ రాబడుతూ వచ్చింది. మీరు అనుకునే గడియల్లో, ఈ రోజు నేను వస్తానని కాదు, రేపు వస్తానని కాదు, ఎల్లుండి వస్తానని కాదు, అర్ధరాత్రిలో పగలు వస్తానని కాదు, ఏ క్షణం నేను వస్తానో తెలియదు కనుక మీరు సిద్ధముగా ఉండు. సిద్ధంగా లేను కాబట్టి బలను ఆశ్రయించాలి. ప్రభువా నేను సిద్ధంగా లేను, ఈరోజు నీ దగ్గరకు వస్తున్నా, నన్ను ఏం చేయాలా? సిద్ధపరచు. ఏం చేయాలండి? సిద్ధపరచు. ఎన్నో మాట ఇది? 4. మొట్టమొదటిగా యుగ సమాప్తి ఎలా జరగబోతుంది? 1 తెగులు వల్ల, 2 చేదు నీళ్ళ వల్ల, 3 సూర్య చంద్ర నక్షత్రం వల్ల, 4
చెప్పండి. 4 రక్తంతో కూడిన మిళితమైన వడగళ్ళ వాన. ఇక 5వ మాట చూద్దామండి. ప్రకటన గ్రంథం